రుద్ర, తర్వాత మనకి వీళ్ళందరూ కూడా శివశంకర శర్మ గారు అయితేనంటే సంతూరు వాద్యకారులైనా ఇలా ఎంతో మంది ఉన్నారు అక్కడ వచ్చి మనకి స్వామివారి దగ్గర. సోను నిగం అయితే చాలా మంది ఉన్నారు, అసలు ఒకటి రెండు అని కాదు. నేను చెప్పానంటే మళ్ళీ మనకి టైం సరిపోదు. వాళ్ళందరూ ఉన్నప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లోకి ఈ సంతూర్ వాయిస్తారు కదా పండిత్ శివశంకర్ శర్మ గారు, ఆయన రూమ్లోకి పిలిచారట స్వామి. పిలిచి ఆయన అడిగారట, మీకు ఎంత టైం కావాల్సి వస్తుంది ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేయడానికి అని అడిగారట. అడిగితే ఆయన అన్నారట, స్వామి మాకు 6-7 గంటలు కావాలండి, ఇంకా కావాలంటే 10-11 గంటలు కూడా కావాల్సి వస్తాయి అని అన్నమాట. అంటే అప్పుడు స్వామి అన్నారట, మరి మా పిల్లలకి అంతసేపు పాడే టైం ఉండదండి అన్నట్ట. ఆయన పిల్లలంటే చాలా ప్రేమ అండి. స్వామివారికి పిల్లలు ఒక సైన్యం, చాలా ప్రేమ పిల్లలంటే. మా పిల్లలకి అంత టైం ఉండదండి అన్నట్ట. అంటే అవునండి సార్, అవును స్వామి, మీ పిల్లలకి అంత టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళ పాపం హాస్టల్లో పని చేసుకోవాలి, చదువుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా స్వామి, మరి అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు కూడాను, అందువల్ల టైం ఉండదండి అని అన్నట్ట. ఆయన కూడా అంతటితో ఆగిపోలేదు స్వామి. అడిగాట, ఎలా పాడారు మా పిల్లలు వాళ్ళు భజన అని అడిగాట. అడిగేటప్పటికి ఆయన అన్నట్ట, చాలా బాగా పాడారండి, ఎంతో భావయుక్తంగా పాడారండి అన్నట్ట. అనేటప్పటికి ఆయన అన్నట్టు, వీళ్ళు అంతసేపు ప్రాక్టీస్ చేయరు, కానీ అంత బాగా ఎలా పాడారు అనుకుంటున్నారు మీరు అనేటప్పటికి ఆయనకి సమాధానం లేదు ఆయన దగ్గర. ఏముంటుందండి, కొన్ని ప్రశ్నలకు మన స్వామి అడిగేదానికి సమాధానం ఉండదు, ఎవరు చెప్పలేరు, ఆయనే చెప్పాలి, సర్వాంతర్యామి. అప్పుడు ఆయన అన్నట్టు, ఆయన ఏం చెప్పకుండా ఆయన చూస్తుంటే, నేను చెప్తాను వినండి, మా పిల్లలకి మంచి క్యారెక్టర్ ఉందండి, మా పిల్లలకి మంచి క్యారెక్టర్ ఉంది, అందువల్ల ఆ శీల సంపద అంటారు చూసారండి మనం, ఆ శీల సంపద ఉంది నా పిల్లలు, అందువల్ల అంత బాగా పాడుతున్నారండి. వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండకపోవచ్చు, ఏం ఉండకపోవచ్చు అని, కానీ అదేంటయ్యా